తిరుమల లడ్డు వివాదం విషయంలో వైసీపీ వైఖరిపై మండిపడ్డారు ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ ఆ టాపిక్లకి మనం పోవడం కన్నా కానీ చాలా ఏ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కోరుకునేది ఒకటే, ప్రతిపక్ష నాయకుడిని ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ చేయొద్దు, ఇది నీకు పొలిటికల్ ఈవెంట్ మాకు సెంటిమెంట్, మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నా. మీరు మారలేదు, మీ ఆలోచనలు మారలేదు, మారండి. మీ రాజకీయం మీరు ఎటర్నా చేసుకోండి. మీరు వెళ్ళేటువంటి దేవుడికి ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని సంతకం పెట్టి మరీ వెళ్ళండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది సిట్లో తేలుతాయి సార్. లెట్ us focus on తిరుమల తిరుపతి ఫర్ ది టైం బీయింగ్. అండ్ తిరుమలలోనా అంటే నేనైతే ఆ సబ్జెక్ట్ మీద అప్ టు డేట్గా లేను, వెరిఫై చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. నమ్మకం లేకపోవడం, దేవుడి మీద నమ్మకం లేకపోవడం వలన జరిగాయనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ అంటే అవన్నీ ఇన్సిడెంటల్. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నమ్మకం లేదో నేను చెప్పాను, అక్కడ దాన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ అవకాశంగా నేను చూస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం, వీళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం మూలనే ఇవన్నీ జరిగాయి అనేటువంటిది నేను అనుకుంటున్నాను. మేబీ రైట్, మేబీ రాంగ్. మీరు అనవసరంగా దీనికి కలర్స్ పూయాల్సినటువంటి పని లేదు. మనకి నిజాలుగానే బయటికి తీసుకొస్తున్నాం. నేను నా ఓపెనింగ్ డైలాగ్ జరిగింది అనేది నిజం, దాన్ని రెక్టిఫై చేసింది మేము నిజం, ఇవాళ జరగడం లేదు అనేటువంటిది నిజం. సో అంత గొప్ప వాళ్ళ గురించి నా దగ్గర చెప్పొద్దు నాయన. అందుకే చెప్తున్నా, నేను నా విజ్ఞప్తి ఏంటి, నా ఓపెనింగ్ నేను వాళ్ళు చెప్పింది వినలేదు, కానీ నేను ఓపెనింగ్ రిమార్క్ ఏం చేశాను, నీకు అది పొలిటికల్ ఈవెంట్, నాకు సెంటిమెంట్ నైనా, మరి అది మీరేం తింటున్నారో మీరు డిసైడ్ చేసుకోవాలి, మేంగా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ.